తెలుగు భాషా దినోత్సవం, క్రీడా దినోత్సవం 2 దినోత్సవాలు జరుపుకునే పండుగలో భాగంగా ఇవాళ ఏర్పాటు చేసుకున్న ఒక మంచి కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ ప్రధానోపాధ్యాయురాలు, అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పే మా గురువు గారు ఇద్దరు, మరి మొత్తం ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ రామరాజు నాయక్ గారు. ఈ కార్యక్రమం ఒక్క రోజులో నిన్నే నాకు ఫోన్ చేశారు. అలా నిన్నే ఇదంతా అరేంజ్ అయింది, అలా ఇలా చేద్దామని కార్యక్రమం. దాని కర్త కర్మ క్రియ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా కాలంగా ముందుండి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామరాజు గారు జాతీయ ఉపాధ్యాయులు. ఇది కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులే, జాతీయ ఉపాధ్యాయులు. అలాగే ఈ పాఠశాల సిబ్బంది అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. భాషా దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక మా గురువు గారు, మా శ్రీనివాసరావు మా గారు రామ్మూర్తి పంతులు గారి కోసం చెప్తూ ఒకంత బాధను వ్యక్తం చేస్తూ ఒక మాట అన్నారు. ఇంక నేను ఇప్పుడు చెప్పిన మాట నన్ను బాధపడొద్దని కూడా అన్నారు. ఇంక నేను ఇప్పుడు చెప్పే మాట వింటే అతను ఇంకేంటి అయిపోతారు అంటే అతనికి కొంత తెలిసినట్టుగా ఉంది, అటు ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం చెప్తేనే అతనికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మేము పూర్తి ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తున్నాం ప్యాషన్ పాఠాలు. ఇప్పుడు పూర్తి ఇంగ్లీష్ మాధ్యమంలోనే జరుగుతుంది, తెలుగు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మాత్రమే. అలా ఈరోజు పరిస్థితి మారిపోయింది. నిజానికి మీరు ప్రకటించిన ఆవేదన సమంజసమైంది. మాతృభాషలో ఇప్పుడు నేనున్నాను, తెలుగులో మాట్లాడితే అంతగా కన్వీనియంట్గా చక్కగా వింటున్నారు, మీకు అర్థమవుతుంది. ఇదే నేను హిందీలో మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడితే, తమిళంలో మాట్లాడితే ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏమర్థమవుతుంది? ఎందుకని తెలుగులో మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది అంత అనుకూలంగా. అది మన మాతృభాష కాబట్టి. మాతృభాష అంటే తల్లి గర్భంలోంచి మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మ నేర్పిస్తుంటే నేర్చుకుంటామే, అది మాతృభాష. అమెరికాలో పుట్టిన పిల్లాడికి ఆ అమ్మ ఇంగ్లీష్ చెప్తుంది, సో ఇంగ్లీషే వాళ్ళకి మాతృభాష. పర్లాకేమిడిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ అమ్మ ఒరియాలో చెప్తుంది, ఒరియాయే వాళ్ళకి మాతృభాష. కర్ణాటకలో పుట్టిన వాళ్ళకి కన్నడ చెప్తుంది వాళ్ళ అమ్మ, కన్నడే వాళ్ళ మాతృభాష. అలా ఏ అమ్మ ఒడిలో వాళ్ళు ఏ భాష అయితే నేర్చుకుంటారో అది మాత్రమే